యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఈ వీడియోలో ఇళయరాజా గారి ఇంకొక సాంగ్ పాడుకుంటున్నాం. మనం ఇప్పటి వరకే ఆల్రెడీ మనం ఒక 20 సాంగ్స్ దాకా ఇచ్చినట్టున్న ఇళయరాజా గారి సాంగ్స్. రాగమాలిక చిత్రం నుంచి నాదం నీదీవనే నీరాగాలాపనే అనే పాటని పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. ఇది మన కనీస ధర్మం అనమాట. ఎందుకంటే ముఖ్యంగా వయసులో పెద్దవారిని, విద్యలో మనకంటే వయసులో చిన్నవారైనా వాళ్ళని గౌరవించుకోవడం మన కర్తవ్యం అనమాట. మీలో ఎవరికైనా సరే ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్ మరి A to Z అంటే అన్ని పక్కా క్లాసికల్ చెప్తాను, కీబోర్డ్ చెప్తాను, వీణ కూడా చెప్తాను. అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్, లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, సినిమా సాంగ్స్ అన్నీ చెప్తాను కదా. స్వరంతో మీకు తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు ఒక 60-70 మంది నేర్చుకుంటున్నారు. మన తెలుగువారు ఎక్కడుంటే అక్కడ, అది ఇతర దేశం, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అదర్ స్టేట్స్ అని కాదు. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్, మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే ఆన్లైన్లో క్లాసెస్ కోసం 8985417356 ఫోన్ నెంబర్. మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను, ఆన్లైన్లో క్లాసెస్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1982 సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం రాగమాలిక. ఆ చిత్రం నుంచి నాదం నీదీవనే నీరాగాలాపనే, చాలా అద్భుతమైనటువంటి పాట అండి. అసలు ఇళయరాజా గారు అంటేనే ఆ సాంగ్ అద్భుతం అనమాట. రచన వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం ఎస్ జానకమ్మ గారు. రాగం ప్రధానంగా శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తరువాత వివరణిస్తాను. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవి చంద్రిక. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహరప్రియ రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ చూడండి. సగ్గమ పైనీసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో రీ దా అని 2 స్వరాలు లేవు. అవరోహణలో సానీప మాగాసా, దారి అని 2 స్వరాలు లేవు. ఏది ఏమైనా సరే 7 స్వరముల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే దాన్ని ఔడవ రాగం అంటాం. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. మరి ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. మరి అన్యస్వరములు అంటారు కదా, ఫారెన్ నోట్స్. రీటు చతుశ్రుతి రిషభము, దావన్ శుద్ధ దైవతము, నీత్రి కాకల్ నిషాదము. 3 అన్యస్వరములను ఇళయరాజా గారు అద్భుతంగా వాడారు అందం కోసం. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. అయితే తాళం వేసేటప్పుడు నంబర్స్తో తాళం ఎవరు వేయరు, జతులతో వేస్తారన్నమాట. చూడండి, కీట తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను కూడా 2వ శృతిలో పడతాను. వెస్టర్న్ మ్యూజిక్ వారు సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, దీన్ని వదిలేసేయండి. ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి అంటే 2వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. ఇప్పుడు మనం పాటను పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్లో సాని సా నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్లో సగ సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. నాదం నీ దీవనే నీరాగాలాపనే నీరాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదావు పూవే వికసించదా. నాదం నీ దీవనే నీరాగాలాపనే నీరాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదావు పూవే వికసించదా. నాదం నీ దీవనే. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా, జాగా అంటే విడిచి అనమాట. త అని విడిచి మనం పాట ప్రారంభించాలి. అమృతగానం నీ అనురాగం నదులు జతిగా పాడునే నదిని విడిచి అలను నేనై ఎగసి ముగిసి పోదునే. అమృతగానం నీ అనురాగం నదులు జతిగా పాడునే నదిని విడిచి అలను నేనై ఎగసి ముగిసి పోదునే. కన్నుల మౌనమా కలకే రూపమా దాచకే మెరుపులే పన్నీర్ మేఘమా మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిసే. నాదం నీ దీవనే నీరాగాలాపనే నీరాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదావు పూవే వికసించదా. నాదం నీ దీవనే. రెండవ చరణం లాస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే. కోయిలల్లే నాద మధువే పొందుగోరే దీవనే నిదురపోని కనులలోని కలలు మాసి పోవునే. కోయిలల్లే నాద మధువే పొందుగోరే దీవనే నిదురపోని కనులలోని కలలు మాసి పోవునే. కోవెల బాటలో పువ్వుల తోరణం ఎంతకు మాయని తీయని జ్ఞాపకం వెన్నెల్లో అల్లాడు సమయం విధి నాకు విరహం. నాదం నీ దీవనే నీరాగాలాపనే నీరాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదా ఓ పూవే వికసించదా. నాదం నీ దీవనే నీరాగాలాపనే నీరాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదా ఓ పూవే వికసించదా. నాదం నీ దీవనే.
చూసారండి, అది ఇళయరాజా గారంటే. ఏమేమో స్వరాలు కలిపేస్తారో చాలా అందంగా తీసుకొస్తారు, వినడానికి వినసొంపుగా అనమాట. చాలా సంతోషం. ఇప్పటివరకు ఇది 20వ పాట అనుకుంటా మనకి. నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను. ఇక నుంచి మనం ఎక్కువ ఇళయరాజా గారి పాటలు ఇద్దాము, ఎందుకంటే చాలా టిపికల్గా ఉంటాయి. చాలా కష్టం, అవి పాడటం కష్టమే, స్వరం రాయటం అంతకన్నా కష్టమే. ఏదైనా మనకు తెలిసింది 10 మందికి ఇవ్వాలని తపన అనమాట. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇది మనకి ఒరిజినల్గా ఇది ఫస్ట్ వీడియో అవ్వాలి పాట. రెండో వీడియో నేను పాటలాగా స్వరాలు పాడతాను కదా. తర్వాత మూడో వీడియోలో చాలామంది అభిమానులు ఏం చెప్తున్నారంటే, గురుగారు కీబోర్డ్ ప్లే చేస్తూ పాడమంటున్నారు పాటని. అది పాడుతున్నాను, అది ముందు ఇచ్చారన్నమాట నిన్న. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ గాయకులకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి చెప్తాను. మొత్తం 4 వీడియోలు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటను మనం గాయకులకు స్వరాలు నేర్చుకుందాం. నమస్తే, మీ వాచస్పతి.